ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించారు. నిందితుడికి నామమాత్రంగా శిక్షలు వేస్తే బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ అవే పనులు చేస్తారని కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి. మహిళని ఈ రకంగా హింసించి రోడ్డు మీద పడేసి పంపించడము చూస్తూ ఉంటే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో, మరి గిరిజనుల మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఇది స్పష్టమవుతున్నది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలాంటి చర్యలు ఒక్కొక్కసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా ముస్లింలు రెచ్చిపోయి ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో పడి అమాయకులమైనటువంటి గిరిజనులను ఈ రకంగా హింసించి వారిని మహిళల మీద అత్యాచారం చేయడం అనేది బాధాకరం. కఠినాధికఠినంగా వారిని శిక్షించడమే కాదు, ఆ ఎవరైతే తెగించి ఈ రకమైనటువంటి పనులు చేసినటువంటి వాడికి ఉరి శిక్ష వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది.